అసెంబ్లీలో చెప్పిన మాటలను శాసన మండలిలో చెప్పడానికి విద్యాశాఖ మంత్రి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సభ లోపల బయట అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని, అవే మాటలను మండలిలోనూ చెప్పాలని డిమాండ్ చేశారు. శాసన మండలిలో డీఎస్పీ అంశంపై చర్చకు వైసీపీ పట్టుబట్టింది. అయితే రాష్ట్రంలో ఎల్నిలో ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. నిన్న శాసనసభలో తమ వాయిస్ ను వివరించామని, సభను మీరు అనుకోకున్నట్టుగా నడపలేరని మండిపడ్డారు. న్యాయబద్ధంగా కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఆస్తులను కూడా కొందరు 22A కింద బ్లాక్ లిస్ట్ లో పెట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఆస్తులు 22A జాబితాలో ఉంటే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూములను 22A నిషేధిత జాబితాలో ఎందుకు పెడుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. 60 ఏళ్లుగా ప్రజలు నివసిస్తున్న ఇళ్లను కూడా 22A జాబితాలో చేర్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలని హరీష్ రావు మండిపడ్డారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలు తొలగించినంత మాత్రాన పెద్ది సుదర్శన్ రెడ్డి పేరును ప్రజల గుండెల్లో ఆయనకు ఉన్న స్థానాన్ని చెరిపేయలేరని ఆయన అన్నారు. వరంగల్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. నర్సంపేట మెడికల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని పోలీసులు అర్ధరాత్రి తొలగించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నన్నపన్నెని నరేందర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకం కింద భూమి లేని పేదలకు ఎకరం చొప్పున భూమి ఇస్తామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత సంచలన ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి భూమి అంటే కేవలం లావాదేవీలే కావచ్చని, కానీ పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు భూమి, అడవి అంటే పంచ ప్రాణాలని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్లు పరిష్కారం కోసం చేపట్టిన నిరసనలో భాగంగా నేడు 2వ రోజు అత్యవసర సేవలకు బహిష్కారం అవుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ 1-వే విధానం అమల్లోకి వచ్చింది. ఉదయం 6 గంటల నుంచి కొత్త ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభమయ్యాయి. ఏడాదిన్నర పాటు ఈ విధానం కొనసాగుతుంది. పంజాగుట్ట నుంచి కేబీఆర్ పార్క్ సర్కిల్ ఎంట్రన్స్ వరకు మాత్రమే 2 వైపులా వాహనాల రాకపోకలకు అనుమతి ఉంది. ఫిర్జాదిగూడలో భర్త హత్య కేసును మైడిపల్లి పోలీసులు ఛేదించారు. భర్త సత్యనారాయణను హత్య చేసిన ఆరోపణలపై భార్య సునీతను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 6న భార్య భర్తల మధ్య గొడవ జరగడంతో సునీత సత్యనారాయణ చేతులు, కాళ్లను చీరతో కట్టి సెంట్రింగ్ కర్రతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలోకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు గ్రామం కాషాయ జెండాలతో ముస్తాబైంది. యజ్ఞశాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవిపై వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నందివాడ మండలంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న మేడివల్లి వకుళ్లను 2024 నుంచి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్ద గొళ్లగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారంపై ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ్వారావుపేట నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి ఎంపీ ఆశ్రమం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో పాము కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలో సుమారు 5 అడుగుల పొడవున్న పాము కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆలయ సిబ్బంది స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం అందించారు. మహబూబాబాద్ జిల్లా కేశసముద్రం మండలం అర్పణపల్లిలో పులి సంచారం కలకలం రేపుతోంది. పొలానికి వెళ్లిన రైతు గండికోట కుమార్ పొదలో పెద్ద పులిని చూసినట్లు చెబుతుండటంతో గ్రామస్తులు సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్గా శిక్షణ పొందుతున్న 28 ఏళ్ల యువతి సంధ్య ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. ఖమ్మం జిల్లాలో శిక్షణ ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ ఊరు చెరువులో దారుణ హత్య జరిగింది. చిల్పూర్కు చెందిన పోలు వెంకటేశ్వర్లు అనే 45 ఏళ్ల వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఉన్నవాళ్లు ఉన్నాయని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. గుంటూరులోని సౌమ్య నర్సింగ్ కాలేజీపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. సరైన బోధనా సిబ్బంది వసతులు లేకుండానే కాలేజీ హాస్టల్ నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి 50,000 రూపాయలు తీసుకున్నట్లు, నాణ్యమైన భోజనం హాస్టల్ వసతులు కల్పించడం లేదని ఆరోపించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి ఏవి రాజమౌళి దర్శించుకున్నారు. రాజమౌళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద నీరు చేరుకుంది. జూరాల నుంచి 37,237 క్యూసెక్ల నీరు జలాశయానికి వచ్చి చేరుకుంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 37,237 క్యూసెక్లు కాగా అవుట్లో 44,753 క్యూసెక్లుగా ఉంది. తిరుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంపై కొంతకాలంగా నిఘా ఉంచిన అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాలతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 2.48 లక్షల అన్కౌంటెడ్ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ సబిన్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నితిన్ సబిన్ కు ఆలయ వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాంజాయి పట్టుబడింది. కుత్బులాపూర్ జోన్ ఎస్ఓటీ జీడిమెట్ల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఒడిశా నుంచి నగరానికి అక్రమంగా తరలిసిన 22 కిలోల గాంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పటాన్చేరులో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను శక్తి స్కీమ్లో విలీనం చేయొద్దంటూ సుమారు 500 మంది విద్యార్థులు కళాశాల గేటు ఎదుట నిరసన చేపట్టారు. శక్తి స్కీమ్ను రద్దు చేసి తమ భవిష్యత్తును కాపాడాలని నినాదాలు చేశారు. అయోధ్య రామాలయ విరాళాలను చోరీ చేసిన కేసులో సిట్ తన నివేదికను సమర్పించింది. రామ్ జన్మభూమి ట్రస్ట్ మాజీ చీఫ్ చంపత్ రాయ్తో పాటు మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు ఆ కేసులో సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. నైతిక బాధ్యత వహిస్తూ చంపత్ రాయ్ ట్రస్ట్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గోరుకల్లు రిజర్వాయర్ను పరిశీలించేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. కూటమి ప్రభుత్వంలో రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పెదులూరులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహాలక్ష్మి ఫర్నిచర్ షాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా సమయంలో గోదాంలో 4 కూలీలు నిద్రిస్తున్నట్లు యాజమాని తెలిపారు. ఏలూరు జిల్లా లంకలపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి కల్వర్జును ఢీకొట్టి పక్కనే ఉన్న వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతాఘాతులను ఆసుపత్రికి తరలించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి
సర్వదర్శనానికి సుమారు 20 గంటలు సమయం పడుతుందని, నిన్న శ్రీవారిని 79,000 మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. 36,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించి ఇక శ్రీవారి హుండీకి నిన్న 4.8 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.